హైదరాబాద్లోని దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్ సాగర్ తరలివచ్చారు భక్తులు. దసరా నవరాత్రులు ముగియడంతో అమ్మవార్ల విగ్రహాలను నిమజ్జనం చేశారు. రేపటి వరకు నిమజ్జనాలు కొనసాగనున్నాయి. ట్యాంక్ బండ్ చుట్టూ 10 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 11 రోజుల పాటు పూజలు నిర్వహించి బాజా భజంత్రీలు తీసుకుని ఊరేగింపుగా తీసుకొస్తున్నారు భక్తులు. దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై హుస్సేన్ సాగర్ నుంచి మరింత సమాచారం హరిత అందిస్తారు. దేవి నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో ఇటు మాతా విగ్రహాల నిమజ్జనానికి హుస్సేన్ సాగర్కి తరలిస్తున్నారు. ప్రజెంట్ మనం పీపుల్స్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, సాయంత్రం నుంచి డప్పు చప్పుల నడుమ అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ హుస్సేన్ సాగర్ గంగమ్మ ఒడికి చేర్చేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా భారీ క్రైన్లను ఏర్పాటు చేసి ఇక్కడ దుర్గామాత విగ్రహాల నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ముఖ్యంగా శుక్రవారం కావడంతో కొంతమంది నిన్న అమ్మవారి విగ్రహాన్ని కదిపిన వాళ్ళు నిమజ్జనానికి తరలిస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, దుర్గామాత అవతారాల్లో వివిధ రూపాల్లో ఉన్న మాతా విగ్రహాలను అయితే భారీగా టస్కర్లపై ఊరేగింపుగా భక్తులు తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. అయితే ప్రతి ఏటా కూడా ఇటు మనకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతాయో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు దసరా సందర్భంగా భారీగా ఏర్పాట్లు చేసి విగ్రహాలను అయితే 9 రోజులు ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనానికి అయితే తీసుకొస్తున్నారు. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతోటి ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా కోలాహలం నెలకొంది. ఇక్కడ భక్తులతో కూడా మాట్లాడదాం, ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని. అన్న ఇక్కడ రండి, ఏంటి మీ దుర్గామాత ఈ సంవత్సరం ఏ అవతారంలో తీసుకొచ్చారు, ఎట్లా జరిగాయి దసరా నవరాత్రులు? ఇది గంగా జమున యూత్, నా పేరు అఖిలేష్, గంగా జమున యూత్ అసోసియేషన్ ప్రేమ్ నగర్ 25 ఇయర్ సెలబ్రేషన్. ఈసారి అంతా బాగుంది, మంచిగానే అంతా. ఈసారి చాలా తొందరగా నిమజ్జనం చేయాలి. అంటే నవరాత్రి జరుగుతున్న టైంలో ఎట్లా ఉంటుంది మీ కాలనీలో కావచ్చు, సందడి ఎలా అనిపిస్తుంది? మా కాలనీలో అయితే ఫుల్ హంగమ ఉంటుంది. 9 days అన్నదానం, బతుకమ్మ, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, జాగరణ, దాండియా. అమ్మవారిని పెట్టినప్పటి నుంచి మీకు ఎట్లా జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు? మాకు ఎవ్రీ ఇయర్ మంచిగా కలిసి వస్తుంది, అందుకే మేము ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే కంటిన్యూ చేస్తున్నామండి. అన్న చెప్పండి, మీరు ఎట్లా అనిపిస్తుంది దుర్గా నవరాత్రులు? అందరు కలుస్తుంటారు ఫ్యామిలీస్, మీరు రెగ్యులర్గా వర్క్తో బిజీ ఉంటారు, జాబ్స్ అట్లా. ఇప్పుడు హాలిడేస్, పిల్లలు ఉంటారు, అంతా కలిసి చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? మెయిన్గా ఇది ఒక ఫెస్టివల్ అంటే యూనిటీ గురించి, అంటే లేడీస్ అందరు కలిసి ఇక్కడ హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకో నమ్మకం ఏంటంటే ఏది అనుకుంటే జరుగుతుంది అమ్మవారి దగ్గర, అందుకే అందరు చేసుకుంటారు. చూడొచ్చు, ఇక్కడ ఒక అసోసియేషన్ సంబంధించి భారీగా అయితే భక్తులు ఇక్కడ తరలి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని అయితే నిమజ్జనానికి తరలిస్తున్నారు. అయితే భారీ టస్కర్లు, మినీ డీసీఎంలతో పాటు ఆటోల వరకు కూడా ఎవరైతే చిన్న చిన్న విగ్రహాలు ఇళ్లలో ఏర్పాటు చేసుకుంటారో ఆ విగ్రహాలను కూడా గంగమ్మ ఒడికి చేర్చేందుకైతే తరలిస్తున్నారు. చూడొచ్చు, దుర్గామాత అవతారంలో 9 days పాటు కూడా చాలా భారీగా భక్తులు ఇక్కడ నిమజ్జనానికి తరలి వస్తున్నారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు ఒక్క అవతారంలో అమ్మవారిని తయారు చేసి పూజిస్తుంటారు దుర్గామాత. నిన్న దసరా పండుగ కావడంతో నిన్న కూడా చాలా వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా నిమజ్జనం చేసేందుకు దుర్గామాత విగ్రహాలను తీసుకొస్తున్న పబ్లిక్ తోటి ఇక్కడ కొంత సందడి వాతావరణం కూడా నెలకొంది. అయితే మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి ఎస్ఐ పోచే గారు ఉన్నారు, లేక్ పోలీస్ స్టేషన్ నుంచి. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ దుర్గామాత నిమజ్జనాలు అనేది ఇవాళ రేపు 2 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎన్ని నిమజ్జనాలు అయి ఉంటాయి, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ? ఏర్పాట్లు అంటే మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఇక్కడ లేక్ పొల్యూషన్లో ఒక 400 మెంబర్స్ సిబ్బందితోటి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. అందరు సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఉన్నది. దీంతోపాటుగా మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి మేము అడిగి బందోబస్తు ప్రశాంతంగా కొనసాగిస్తున్నాము. ఇప్పుడైతే మాకు 4 పాయింట్స్ ఉన్నాయి. మెయిన్గా చెప్పాలి, పీపుల్ ప్లాజా ఒకటి, ఇది మేజర్ పార్ట్. ఇక్కడ 6 క్రెయిన్స్ ఉన్నాయి, అవి రన్ అవుతున్నాయి. అందులో ఒకటి స్పేర్ ఉంటుంది. మొత్తం టోటల్ 7 క్రెయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ గార్డెన్ పాయింట్ అని ఉన్నది, అక్కడ 2 క్రెయిన్స్ రన్ అవుతున్నాయి. ప్లస్ అక్కడ నుంచి బేబీ పాండ్ 1, బేబీ పాండ్ 2 ఉన్నది, అక్కడ కూడా 2 క్రెయిన్స్ తోటి కంటిన్యూ అవుతూ ఉన్నది. నిన్న నైట్ మార్నింగ్ 6 వరకు మాత్రం 1400 చేంజ్, నియర్లీ 1500 ఐడల్స్, దుర్గామాత ఐడల్స్ ఇమర్షన్ అయినాయి. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అంటే మార్నింగ్ నిన్నటిది 11 వరకు, మార్నింగ్ 11కి క్లోజ్ అయింది.
ఈరోజు కూడా అంటే ఆఫ్టర్నూన్ లేవు, మళ్ళీ తర్వాత నుంచి స్టార్ట్ అయినాయి, వస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా కంటిన్యూ కావచ్చు. ప్లస్ ఈరోజు ఫ్రైడే కాబట్టి కొందరు తీయొచ్చు, కొందరు తీయకపోవచ్చు. మేబీ అంటే తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. రిమైనింగ్ ఉంటే రేపు నైట్ టిల్ మార్నింగ్ వరకు కూడా సాగొచ్చు అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ పోలీసు బందోబస్తు నడుమ ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుర్గామాత నిమజ్జనాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ దాదాపు 7 భారీ క్రేన్లను ఏర్పాటు చేసి మొత్తం కూడా ఇటు మనకు ప్రధానంగా పీపుల్స్ ప్లాజా ఇటువైపే భారీగా నిమజ్జనం చేసేందుకు దుర్గామాతను తీసుకొస్తున్నారు. దాంతోపాటు పీవీ మార్గ్ వైపు 2 బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు 2 భారీ క్రేన్స్ కూడా అటువైపు ఏర్పాటు చేసి అక్కడ కూడా నిమజ్జనాలు నిర్వహిస్తున్నారు. అయితే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ వైపు ఎక్కువగా ఈ నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ దుర్గామాత నిమజ్జనానికి తీసుకొచ్చిన భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? రామ్నగర్ నుంచి అండి. మేము జయభవాని యూత్ అసోసియేషన్ తరఫున వచ్చాము. మేము గత 22 సంవత్సరాలుగా మాతని వెలిపిస్తూ నిలబెడుతున్నాము. ప్రతి సంవత్సరం అమ్మవారి దయ వల్ల ప్రతిదీ అనుకూలంగా మాకు ఆశీర్వదిస్తూ అన్ని మంచిగా జరుగుతున్నాయి మాకు. దీనివల్ల భక్తులు అదే సంఖ్యలో మా దగ్గర పాల్గొని పూజలు నిర్వహించడం జరుగుతుంది. గత 10 రోజులుగా మేము పూజలు నిర్వహించుకొని అమ్మవారిని నిమజ్జనానికి తీసుకొచ్చాము అక్కడ మా భక్తి తరఫున, బస్తుల తరఫు నుంచి. కాబట్టి అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది 9 days ఏమేమి కార్యక్రమాలు చేస్తారు మాత దగ్గర? మేము దాండియా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము, చిన్నపిల్లలకి కన్యా పూజ చేస్తాము, అన్నీ చేస్తాము. అమ్మవారి దయతోని ఇప్పటివరకు ఏమి ఆటంకం లేకుండా అన్నదానాలు చేస్తాము. మేము డైలీ చేస్తాము అన్నదానము. ఇప్పుడు ఈసారి 11 days అన్నదానం చేస్తాము. ఇంకా దాంతోపాటు జాగారం కూడా చేస్తామన్నమాట. ఉపవాస దీక్ష వాళ్ళకి ప్రతిరోజు అన్నదాన దీక్ష పెడతాము. డైలీ ఒక్కొక్క అమ్మవారు ఏ అయితే పంతులు ఇస్తారు లిస్ట్, దాని ప్రకారం అమ్మవారు ఏ శారీ కలర్ ఉంటుందో ఆ శారీ మొత్తం అలంకరణ చేస్తాం. డైలీ అలంకరణ చేస్తాం మేము ఉపవాస దీక్షలో. మరి 9 రోజుల పాటు అమ్మవారి పూజలు కావచ్చు, సందడి వాతావరణం ఉంటుంది, అన్నదానాలు, దాండియా ప్రోగ్రామ్స్, కల్చరల్ ఈవెంట్స్ చేస్తారు. ఇప్పుడు నిమజ్జనానికి వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది మరి? అసలు చెప్పలేం మాటలు అసలు. కానీ 11 days ఎలా అయిపోయినా అసలు మాకు తెలియట్లేదు. నిన్ననే స్టార్ట్ అయింది, ఇవాళనే అయిపోయినట్టు అనిపించేస్తుంది మాకు. అసలు దసరా కూడా ఇట్లా అయిపోయింది, తొందరగా అయిపోయింది. ఎలా అయిపోయిందో కూడా అర్థమవుతుంది. అంతా చాలా అసలు అమ్మవారిని నిమజ్జనం చేస్తుంటే మాకు కళ్ళ నిండా వాటర్ వస్తున్నాయి. నిమజ్జనంకి ఇప్పుడే ఇంత తొందరగా పంపించాలా అని. మేము దుర్గామాతని కూడా ఇక్కడ నుంచి తీసుకోలేదు, బాంబే నుంచి మా అన్నయ్య వాళ్ళు, తమ్ముళ్ళు, మేము అందరు కలిసి బాంబేకి వెళ్ళి DCMలో తీసుకొని వచ్చారు అమ్మవారిని. బాంబే నుంచి అక్కడ నుంచి తీసుకొని వచ్చారు. సరస్వతి అవతారం. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు ఇట్లనే ఎప్పుడు చేయించుకోవాలి మాతోనని కోరుకుంటున్నాం. ఓవరాల్గా అయితే హైదరాబాద్లో దుర్గామాత నిమజ్జనాలు హుస్సేన్ సాగర్ వద్ద చాలా సందడిగా కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ మనీతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.